स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. ఇవాల్టి మన ధర్మమ్మ కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, నవరాత్రులలో ఈ దుర్గా అష్టమి యొక్క ప్రత్యేకత ఏమిటి? అమ్మవారిని ఏ రూపంలో ఈరోజు పూజిస్తాం? ముందుగా మీకు ప్రియమైన ప్రేక్షకులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు. దుర్గాష్టమి ప్రత్యేకత ఏమిటి? దుర్గాష్టమి నాడు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి? శాస్త్రం వేరు, ఆచారం వేరు. ఈ రెండింటికి సమతౌల్యాన్ని సూచించేది ధర్మశాస్త్రం. ఇది ధర్మం. దుర్గాష్టమి నాడు అమ్మవారిని జమ్మి చెట్టు రూపంలో పూజించాలి. దసరా నాడు మనం జమ్మి చెట్టు దర్శనం చేసుకుంటాం. దర్శనం చేసుకోవాలి, స్పృశించవలసింది, సేకరించి ఇంటికి తెచ్చుకోవలసింది, ఇంటిలో పూజించవలసింది జమ్మి ఈరోజే. దుర్గాష్టమి నాడే ఇంటిలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ వేదిక వద్ద అమ్మవారి సన్నిధానంలో విజయానికి ప్రతీకగా, సంకల్పానికి సూచనగా, అంకురారోపణగా జమ్మి మొక్కను ఈరోజు పూజించాలి. ఈ జమ్మి అరణి అగ్నిహోత్రాన్ని సృష్టించే క్రమంలో 2 చెక్కలు వినియోగిస్తే దిగువన ఉండేటటువంటి చెక్క ఇది. దుర్గాష్టమి నాడు అమ్మవారిని దుర్గా రూపంలో పూజిస్తాం. దుర్గే దుర్గతి ధ్వంసిని అనే విధంగా స్తోత్రం చేస్తూ సప్తశతిలో ఉండేటటువంటి 7 శ్లోకాలను ప్రత్యేకంగా దుర్గా సప్తశ్లోకి అనే పేరిట ఈ రోజున పారాయణం చేయాలి. దుర్గమములైన కష్టముల నుంచి రక్షించేది అనే అర్థంలో దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతోః స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకాయకరణాయ సదార్ద్ర చిత్త. ఇలా ప్రారంభమయ్యేటటువంటి 7 శ్లోకాలను ఈ రోజున పారాయణ చేస్తూ అమ్మవారికి ప్రీతికరంగా మినప గారెలను, మినుములతో సిద్ధం చేసిన పదార్థాలను నివేదనగా సమర్పించాలి. ఆయుధ పూజ ఈనాటి ప్రత్యేకం. మనం వినియోగించేటటువంటి సమస్త పరికరములు మన ఆయుధాలు. ఒక విలేకరికి, జర్నలిస్టుకు, పండితుడికి, వ్రాయసగారికి చేతిలో ఉండే కలం, కాగితం ఇవి పనిముట్లు, ఆయుధాలు. అలాగే ఏ వృత్తులలో ఉండేవారు వారి వారి వృత్తులలో వారు వినియోగించేటటువంటి పరికరాలను వారి ఆయుధాలుగా, ఆ ఆయుధాన్ని ధరించి వృత్తిని నిర్వహిస్తారు కాబట్టి ఆభరణాలుగా భావన చేయాలి. హిందూ దేవతల్లో మనం గమనించినట్లయితే రాముడు మొదలుగా దుర్గ వరకు అందరి చేతులలో వివిధములైనటువంటి ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాలు వారికి ఆభరణాలు. ఆ ఆయుధాన్ని చూస్తే మనకు ఆ దేవత గుర్తుకు రాక మానదు. అంకుశం చూడగానే గణపతి, ధనుస్సు చూడగానే రాముడు, ఖడ్గం చూడగానే దుర్గా జ్ఞాపకం తప్పక వస్తారు. దుర్గాష్టమి నాడు ఆయుధాన్ని పూజించినట్లయితే ఆ ఆయుధం మనకు రక్షణ ఇస్తుంది. మన చేతిలో ఒక ఆయుధం ఉంది. ఈ ఆయుధాన్ని చూచి ఇతరులు కాస్త జాగ్రత్తగా దూరంగా ఉంటారు.
మన చేతిలో ఉన్న ఆ ఆయుధం పేరు జ్ఞానం. ఇచ్ఛ, క్రియ, జ్ఞానం అనే 3 విధాలుగా ఈ నవరాత్రులను మనం విభాగించుకున్నప్పుడు ఈ మూడింటిలో మూడవది అయిన జ్ఞానం సప్తమి, అష్టమి, నవమి అనే 3 రోజులలో మనం పెంపొందింపజేసుకోవలసిన అంశం. ఈ 3 రోజులలో 3వ విభాగంలో మధ్యలో ఉండే రోజు దుర్గాష్టమి. సప్తమి, అష్టమి, నవములలో అష్టమి మధ్యలో వచ్చే తిథి. అంటే మన జ్ఞానం పతాక స్థాయికి చేరుకున్న అంశం ఇది. ప్రారంభము, పతాక, అంతిమము అనుకున్నప్పుడు దుర్గాష్టమి నాడు మనలో ఈ జ్ఞానం పతాక స్థాయిలో చేరుతుంది. ఆ సంకల్ప సిద్ధి కోసమే మనం వినియోగించేటటువంటి పరికరాలను ఆభరణాలుగా మార్చుకోవాలి అనే ఉద్దేశ్యంతో అర్చించాలి. ఇది ఈ దుర్గాష్టమికి ఉండేటటువంటి ప్రత్యేకత. గురుగారు, దేవి త్రిరాత్ర వ్రతం అంటే ఏమిటి? ఈ దేవి త్రిరాత్ర వ్రతం అనేది నవరాత్రులలో అంతర్భాగమేనా? నవరాత్రులు అనేక విధాలు. చైత్ర నవరాత్రులు వసంత నవరాత్రుల పేరిట ప్రసిద్ధం. రెండవది వారాహి నవరాత్రులు, ఆషాఢ మాసంలో పాటించే ప్రత్యేక నవరాత్రులు, పాడ్యమి నుంచి నవమి వరకు. ఆశ్వీజ నవరాత్రులు, శరన్నవరాత్రుల పేరిట ఈ నవరాత్రులలో దుర్గాష్టమి నాడు మనం జ్ఞానం పెంపొందింపజేసుకునే నిమిత్తమై ఆ దైవతా సంబంధితమైన విషయాలు తెలుసుకుంటున్నాం. 4వది శాకంభరీ నవరాత్రులు, పౌష్యమాసంలో శుక్లపక్షంలో అష్టమి నుంచి పౌర్ణిమ వరకు. ఇవి అతి రహస్యమైనవి. శాకంభరీ నవరాత్రుల పేరిట ప్రసిద్ధం. 5వదిగా ఉన్నది మాఘ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని పేరు. మాఘశుద్ధ పాడ్యమి మొదలుగా నవమి వరకు. ఈ నవరాత్రులలో అంతర్భాగంగా ఒక విశేషమైన అంశం చెప్పబడి ఉంది. అదేమిటి అంటే, నవరాత్రులను పాటించడానికై సహకరించని స్థితులు ఇంటిలో ఉన్నప్పుడు 9 రోజులు 9 రాత్రులు చాలా కష్టం అనుకున్నప్పుడు ఇందులో 3వ వంతుగా త్రిరాత్ర వ్రతం అనే పేరిట 3 రాత్రులలో కూడా ఈ వ్రతాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు. దానికే దేవి త్రిరాత్ర వ్రతం అని పేరు. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ మూడింటికి సంబంధించిన విశేష అంశాలతో కూడుకున్న వ్రతమే దేవి త్రిరాత్ర వ్రతం. మూలేన స్థాపయేద్దేవ్యాం పూర్వాషాఢాసు పూజనం ఉత్తరాసు బలిందద్యాత్ శ్రవణేన విసర్జయేత్ అని ప్రమాణం. హస్త నక్షత్రంతో ప్రారంభమయ్యే ఈ నవరాత్రులను ఆచరించడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇంట్లో ఉంటే అందులో 9ంటిలో 3వ వంతుగా మూల అమ్మవారిని ఆహ్వానించడం, పూర్వాషాఢ పూజించడం, ఉత్తరాషాఢ నివేదనలు సమర్పించి బంధుకోటికి ఇతర జీవజాలానికి అందించడం, శ్రవణం 3 రాత్రులు గడిచి 4వ రోజు ఉదయం సమయంలో అమ్మవారిని ఇక మీరు వెళ్ళి రావలసింది అంటూ పంపించి వేయడం. ఆవాహనం నజానామి నజానామి విసర్జనం ఏవం ధ్యాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు అంటూ నమస్కరించడం. ఇది దేవి త్రిరాత్ర వ్రతం అన్న పేరిట సాధకులు నేటి కాలంలో అనుసరిస్తున్న విధానం. ఇది విషయం. గురుగారు, మరి ఆయుధ పూజ అనేది దుర్గాష్టమి రోజు చేయాలా లేకపోతే దసరా రోజు నిర్వహించుకోవాలా? ఆయుధ పూజ దుర్గాష్టమి నాడే చెయ్యాలి. పెద్ద పెద్ద యంత్రముల సహాయంతో కార్మికులు అలాగే అనేక ఉద్యోగులు తమ తమ విధులను నిర్వహిస్తూ ఉంటారు. ప్రాణం లేనివి ఇవి అంటూ ఆ యంత్రాలను ఎవరైనా సంబోధిస్తే కూడా వారు అంగీకరించరు. ఇది అనుభవంలో ఉన్న విషయం. ఆ యంత్రాన్ని మీట నొక్కగానే ప్రారంభం చేయడం మొదలుపెట్టిన తర్వాత కార్మికులైనా మరింకెవరైనా ఒక్కసారి నమస్కరించి ఆ యంత్రాలను వినియోగించడం మనం గమనిస్తూ ఉంటాం. యంత్రభూతముల కోరలు తోమే అంటారు మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంలో. దుర్గాష్టమి దుర్గమములైన కష్టముల నుంచి మనల్ని రక్షించేది అనే ఆలోచనలో కష్టాన్ని మనం ఎదుర్కోవాలి,
మన చేతిలో ఒక ఆయుధం ఉండాలి. ఆ ఆయుధం యంత్రం కావచ్చు, మంత్రం కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఓ రాతి బిడ్డ కావచ్చు, మన రూపురేఖలు కావచ్చు, బొట్టు కావచ్చు, భస్మం కావచ్చు. మనం ఎవరమో ఎదుటివారికి తెలియజేసే మనం వినియోగించేటటువంటి సమస్తములైన అలంకారాలు కూడా మనకు ఆభరణములే, ఆయుధములే. ప్రయోగిస్తే ఆయుధం అవుతుంది, చేత బుచ్చుకొని ఉంటే ఆభరణం అవుతుంది. పిల్లలకు అవి కృష్ణ పరమాత్ముడి చేతిలో ఆభరణము, ఆయుధము. సుదర్శన చక్రము శ్రీమన్నారాయణమూర్తి హస్తములో ఆభరణము, ఆయుధము. కోదండపాణి రాముడి చేతిలో ఆభరణమే ఆయుధంగా కూడా మనం ఆలోచన చేస్తే రామాయణం బోధిస్తుంది. ఈ క్రమంలో సప్తమి ప్రారంభంగా ఆలోచన పెంచుకొని జ్ఞానాన్ని చేతబుచ్చుకొని శత్రువులపైన విజయం సాధించే సదుద్దేశ్యంతో, కామక్రోధాదులపైన విజయం సాధించాలి అనే లక్ష్యంతో ఆయుధాన్ని చేతబుచ్చుకోవడం దుర్గారాధనలో ఉండే అంతరార్థం. సప్తమి, అష్టమి, నవమి సరస్వతి ఆరాధన, దుర్గాష్టమి పూజ, మహానవమి జ్ఞానాన్ని పరిపూర్ణం చేసుకోవడం, మహిషాసుర సంహారంతో ఆ జ్ఞానం సఫలం చేసుకోవడం, అహంకారం తొలగిపోయిన తర్వాత శ్రవణం, చంద్ర ప్రభావితమైన మనస్సుతో ప్రశాంతమైన వాతావరణంలో అందరూ సమానమే అనే ఆలోచనను పెంచుకోవడం, విజయాన్ని పూర్తి చేయడం. కాబట్టి దసరా జమ్మి చెట్టుకు పూజించే దర్శనం చేసుకునేటటువంటి రోజు మనం అపరాజితాదేవి పేరిట 10వ రోజున దర్శనం చేసుకుంటాం. విజయం పరిసమాప్తం అవుతుంది. దసరా నాడు కేవలం దర్శనం చేసుకోవాలి, అష్టమి నాడు చేత ధరించాలి. ఈ రోజున మనం చేతిలో పట్టుకునే ఆ ఆయుధం భౌతికంగా ఒక వస్తువు, కానీ ఆధ్యాత్మికంగా ఒక జ్ఞానం, ఆలోచన. కనుక ఆయుధ పూజను దుర్గాష్టమి నాడే చెయ్యాలి. ఇది విషయం. ఈనాటి కాలంలో సమయం లభించక వాహన పూజ, ఆయుధ పూజ, సరస్వతి పూజ, పుస్తకాల పూజ, నగల పూజ, బంగారం పూజ, దేవతా పూజ, ఇల్లాలి పూజ, భర్త పూజ, బడిత పూజ అన్నీ దసరా నాడే చేస్తున్నారు. ఇది విషయం. గురుగారు, ఆశ్వేజ మాసంలో వచ్చేటువంటి ఈ నవరాత్రులకు శరన్నవరాత్రులు అనే పేరు ఎలా వచ్చింది? కొంతమంది ఇది పున్నమ వరకు కూడా చెయ్యాలి అని చెప్తూ ఉంటారు, నిజమేనా? లలితా సహస్రనామావళిలో ఒక నామం ఉంది తల్లి, ప్రతిపన్ముక్షరాకాంత తిథి మండల పూజిత. పాడ్యమి మొదలుగా పున్నమ వరకు అమ్మవారిని ఆరాధన చేస్తూనే ఉండాలి. దేవీ భాగవతంలో కూడా అమ్మవారికి సంబంధించిన తిథులకు సంబంధించిన నైవేద్యాలు చెబుతూ ఏ తిథి ఏ నైవేద్యం వినియోగించాలో కూడా వివరిస్తూ పౌర్ణిమ వరకు ఈ నైవేద్యాల జాబితా ఉండడంతో అమ్మవారిని పౌర్ణిమ వరకు పూజించాలి అనే సంప్రదాయం ఒకటి సాధనా ప్రపంచంలో ఏర్పడింది. వినాయక మంటపాలనైతే ఒకే రోజు ఉంచాలి అనేటటువంటి స్కాంద పురాణాంతర్గతమైన నియమం ఉన్నప్పటికీ కొందరు 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, చతుర్దశి వరకు, కొన్ని సమయాలలో కొన్ని క్షేత్రాల్లో 21 రోజుల వరకు కూడా ఎలాగైతే పాటిస్తున్నారో అదేవిధంగా పౌర్ణిమ వరకు ఆరాధన చేసే సంప్రదాయం తీవ్ర సాధనా మార్గాలలో ఒకటి ఉంది. కానీ నవమి నాటి వరకే నవరాత్రుల పేరిట ఈ ఆచారాన్ని పాటించాలి. దసరా నాడు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఇది విషయం. గురుగారు, మరి కలశ స్థాపన సంప్రదాయం లేని వారు అమ్మవారిని ఎలా పూజించుకోవచ్చు ఈరోజు? అమ్మవారిని పూజించడం అనేక విధాలు. 1 చిత్రపటం, 2 కలశం, 3 అర్చామూర్తి, 4 శ్రీచక్రం. ప్రధానంగా ఇలా 4 రూపాలలో అమ్మవారిని పూజించాలి అని మనకు ఈ నవరాత్రి సంబంధితమైన ఆగమ శాస్త్ర విషయాలు బోధిస్తాయి. ఇందులో ఇంటిలో అనూచానంగా ఏ ఆచారం వస్తూ ఉన్నదో అదే పద్ధతిని పాటించాలి. కలశం అంటే దేహానికి ప్రతీక, సంకల్పానికి, ప్రకృతి నివాస స్థానానికి ఆధారం.
ఆ కలశంలో బియ్యం పోయాలి, నీరు పోయాలి అనేది కూడా మళ్ళీ మన ఇంటి ఆచారాన్ని అనుసరించే ఉండే అంశాలు అవుతాయి. కలశం అంటే అందులో నీరు పోయాలి, పంచపల్లవములు అందులో ఉంచాలి, మామిడి, రావి, మేడి, జువ్వి ఇలాంటి ఆ మొక్కలు అందులో ఉంచాలి. కొబ్బరికాయ పైన పూర్ణ ఫలంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది కలశం అవుతుంది. కలశ ఆరాధన అనూచానంగా ఇంటిలో ఆచార పద్ధతిలో లేనటువంటి వారు కొత్తగా కలశ స్థాపన చేయకూడదు. కలశాన్ని స్థాపన చేయడం అంటే మనల్ని అక్కడ స్థిరంగా ఉంచడం అని అర్థం. ఇంట్లోంచి కాలు బయట పెట్టకూడదు, చెప్పులు వేసుకోకూడదు, ఏకభుక్తంగా ఉండాలి, అధశయనం చేయాలి, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి, మౌన వ్రతాన్ని అనుసరించాలి, 3 కాలాలలో అర్చన చేయాలి. ఇలాంటి అనేక నియమాలతో కూడుకుంటాయి. కాబట్టే కలశ స్థాపన దేహానికి ప్రతీక. లేనిది ఆచరించకూడదు కనుక ఇంటిలో కలశ స్థాపనతో ఆరాధన లేదు, పాటించవద్దు. మరి మేము చేసుకుంటాం కదా ఎలా అన్నప్పుడు అందరూ కూడా చిత్రపటాన్ని అలంకరించుకోవచ్చు. ఏ విధమైనటువంటి భయాలు ఉండవు. చిత్రపటం పుష్పమాలిక చేత అలంకరించి దీపాలు వెలిగించి తోచిన నైవేద్యం అమ్మవారి సన్నిధానంలో ఉంచి వచ్చిన స్తోత్రపాఠాలు చెప్పినా చాలు, అమ్మ అనుగ్రహిస్తుంది. మార్కండేయ పురాణాంతర్గతమైన సప్తశతి, బ్రహ్మాండ పురాణాంతర్గతమైన లలితోపాఖ్యానం, అలాగే బ్రహ్మాండ పురాణాంతర్గతమైన లలిత సహస్రనామావళి, సౌందర్య లహరి, దేవీ త్రిశతి, యథాశక్తి ఆధ్యాత్మిక సంబంధితమైన పుస్తకాన్ని అమ్మ సన్నిధానంలో ఉంచి పూజించినా కూడా కలశ స్థాపనకు ప్రత్యామ్నాయంగా ఆధ్యాత్మిక గ్రంథాన్ని కూడా పూజించవచ్చు. ఇది లక్ష్యం. గురువుగారు, ఈ నవరాత్రులలో నవవిధ నైవేద్యాలు కానీ నవవిధ అలంకారాలు ఇవన్నీ చేసుకోలేని వారు ఈ దుర్గాష్టమి రోజున మొదలు పెట్టుకొని దసరా రోజున పూర్తి చేసుకోవచ్చా? ఈ 3 రోజుల పాటు నిరభ్యంతరంగా చేయవచ్చు. ఎందుకంటే ఈ నవరాత్రులలో చెప్పబడ్డ ఈ నవవిధ అలంకారాలు, నవవిధ నైవేద్యాలు, నవవిధ దుస్తులను ధరించడం ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడలేదు. నవరాత్రులలో నవచండీ ఆరాధనలో ప్రత్యేకంగా నవదుర్గలను సేవించే క్రమంలో ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటా చ, కూష్మాండే చతుర్థకం, పంచమం స్కంధమాత్, ఇలా నవదుర్గలను పూజించే క్రమంలో మాత్రమే ఆయా దుర్గా రూపాలున్నవి. కానీ ప్రస్తుతం బెజవాడకు సంబంధించిన అంటే విజయవాడకు సంబంధించిన అలంకారాలు కానీ ఇతర దివ్యక్షేత్రాలలో అనుసరించేటటువంటి అలంకారాలు కానీ శాస్త్ర ప్రమాణమైనవి కావు. ఆయా స్థల పురాణాలలో వారి వారి నియమాలకు, అర్చకుల అభిష్టాలకు, స్థానిక కథనాలకు జోడింపబడి ఉన్నవే కానీ ప్రమాణమైనటువంటివి కావు. అలాగే ఈ విధమైన చీర ధరించి అర్చించకపోతే, పూజ చేయకపోతే అమ్మవారిని ఎంత చూస్తుంది అనుకోవడం కూడా మన అజ్ఞానం. ఏ దేవత ఎవరిని హింసించదు. నవరాత్రులలో 9 విధాలుగా నైవేద్యాలు, దుస్తులు, అలంకారాలు, అర్చనలు, 9 విధాలైన పువ్వులు, 9 9 9 అంటూ అమ్మవారిని కూడా అదరగొట్టే పూజలు మనం చెయ్యరాదు. బెదిరించే ప్రయత్నం చేయకూడదు. 9 రోజులు మాకు చేత కానప్పుడు సప్తమి, అష్టమి, నవమి ఇలా 3 రోజులలో అష్టమి, నవమి, దశమి నాడు కూడా కొందరు పాటించే క్రమం ఈనాటి కాలంలో ప్రారంభం చేస్తున్నారు. త్రిరాత్ర వ్రతం అనే వ్రతం పేరిట ఎంత చేసినా ఒక్కరోజు కూడా చేయవచ్చు. మహానవమి నాడు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ ఆచారాలు, అలంకారాలు 9 9 9 గంట కొద్దీ అని కాకుండా పూజించే క్రమంలో మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు అంటూ ఒకేసారి ఆ సంఖ్యను మనం సంకల్పంలో చెప్పి ఒకే ఆరాధన చేస్తే కూడా అన్ని ఆరాధనలు చేసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. సంకల్పమే ప్రధానం. ఇది విషయం. గురువుగారు, శాకాంబరి నవరాత్రులు, గుప్త నవరాత్రులు ఈ 2 ఒకటేనా, వేరువేరా? వీటిని ఎలా నిర్వహించుకోవాలి? అసలు నవరాత్రులు ఎన్ని? శాకంభరి నవరాత్రులు, గుప్త నవరాత్రులు 2 వేరే వేరే.
ఈనాటి కాలంలో వినాయకుడి ఆరాధన కూడా నవరాత్రులు అనేస్తున్నాం మనం. అలాగే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 9 రోజులుగా ఆ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల పేరిట ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తూ అవి కూడా నవరాత్రులు అనేస్తున్నాం మనం. ఆశ్వీజ మాసానికి ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే ఈ నవరాత్రులలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అవి కూడా 9 రోజులు. అంకురారోపణం, ధ్వజారోహణం ఇలా ప్రారంభమై పెదశేష వాహనం మొదటి రోజు, రెండవ రోజున చిన్నశేష వాహనం, హంసవాహనం, ఉదయం సాయంత్రం ఒక్కొక్క వాహనం ఇలా ఆ స్వామి వినియోగించుకొని విహరిస్తూ విశాల విశ్వమంతా ఆవరించిన నీటిలో ఉండే సమస్త ప్రాణికోటికి ప్రతీకాత్మకంగా హంసవాహనాన్ని ధరించి స్వీకరించి భూమిపైన నడయాడేటటువంటి సమస్త ప్రపంచానికి ప్రతీకాత్మకంగా సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి వియన్మండలంలో ఉండే సమస్త ప్రాణికోటికి ప్రతీకాత్మకంగా గరుడ వాహనాన్ని అధిరోహించి అన్నీ తానైనటువంటి బ్రహ్మాండ నాయకుని శోభ కూడా ఈ నవరాత్రులలోనే ఆశ్వీజ మాసంలో చక్ర స్నానం దసరా నాడు ఆ ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ధ్వజాన్ని అవనతం చేస్తారు. అశ్వవాహనం మహిషాసురమర్దిని అలంకారం మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటే తిరుమలలో అశ్వవాహనాన్ని వినియోగించి శ్రీవారు తిరుమాడ వీధులలో విజయం చేస్తూ ఉంటారు. వివిధములుగా ఉండే ఈ నవరాత్రులలో అష్టమి తిథి అన్ని నవరాత్రులలో కూడా ప్రత్యేకం. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో అమ్మవారి అతి గోప్యమైనటువంటి వారాహ నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో దుర్గాష్టమి, పౌష్యమాసంలో శాకంభరీ నవరాత్రులు, మాఘమాసంలో గుప్త నవరాత్రులు. 5 విధాలుగా ఉండే ఈ నవరాత్రులలో అన్నింటిలో కూడా అష్టమి చాలా ప్రత్యేకం, చాలా ప్రత్యేకం. అష్టమి తిథికి పరమేశ్వరుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. ఇల్లాలి పేరుతో ఏ భర్తనైనా పిలిస్తే వారికి కోపం వస్తూ ఉంటుంది. ఆ పోయే వ్యక్తి ఎవరు అంటే సుమతి భర్త, అతడికి కోపం వస్తుంది. అలా ఇల్లాలి పేరుతో తన పేరు పిలిస్తే కోపం రాని మహానుభావుడు ఒకే ఒక్కడు ఈ ప్రపంచంలో, అతడు ఉమాపతి. ఆయన కోపం రాదు. పార్వతి భర్త అంటే కోపం రాని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? పరమేశ్వరుడు మాత్రమే. అటువంటి ఆ పరమేశ్వరుడు ఆధిపత్యం గల తిథి అష్టమి తిథి. గౌరీశో వసునాయక, ఆ క్రమంలో గౌరీశ గౌరీపతి అష్టమి తిథికి ఆధిపత్యం కలిగి ఉంటాడు. అమ్మవారు తనను వాహనంగా చేసుకుని కూర్చుంటే కూడా అంగీకరించాడు ఈ పరమాత్ముడు కనుక 5 విధాలుగా ఉండే ఈ నవరాత్రులలో అమ్మవారిని ప్రత్యేకంగా అష్టమి నాడు ఆరాధన చేసినట్లయితే ఈశ్వరానుగ్రహం కూడా సంపూర్ణంగా మనకు లభిస్తుంది. నవరాత్రులలో మొదటి 3 రోజులు ఇచ్ఛా సంబంధితం, రెండవ 3 రోజులు సంకల్ప సంబంధితం. కరిష్యామి వ్రతం మాతః నవరాత్రం చాలా ఉత్తమం. నీకు తోచింది నువ్వు నాకు అనుగ్రహించు తల్లి అనే జ్ఞానం కలిగే 3 రోజులలో సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులలో సప్తమి నాడు చిన్నారి బాలబాలికలు వారు వినియోగించేటటువంటి పుస్తకాలు, కళాలు, పెన్సిళ్ళు ఆ వేదిక వద్ద తెచ్చి ఉంచాలి. ఏవైనా కార్యక్రమాల చేత వారు ఆ రోజు ఇవ్వనట్లయితే దుర్గాష్టమి నాడు పూజించాలి. ఆయుధ పూజ. కలం కూడా ఆయుధమే అంటూ ఒక సినిమాలో చూపించి ఉన్నాడు కదా. ఈ మేజాపల్ల పైన ఇన్ని ఆయుధాలున్నాయా, కలాన్ని ఇలా కూడా వినియోగించవచ్చా అంటూ చూపించాడు కదా. ఒక్క కలం పోటు ఎలాంటి వారినైనా కూడా ఇబ్బందుల పాలు చేస్తుంది. ఒక్క సంతకం అంటూ ఉంటాం కదా. కనుక జ్ఞానానికి ప్రతీకగా వ్రాసే కలం, కాగితం వీటన్నిటినీ ఈరోజు వినియోగించాలి, పూజించాలి. అక్షర పూజ, ఆయుధ పూజ, వాహన పూజ అన్న పేరిట సప్తమి, అష్టమి, నవమి ఈ 3ంటిని జ్ఞానాన్ని స్వీకరించే నిమిత్తమే వినియోగించాలి. ఈ విధాలుగా ఉండే ఈ నవరాత్రులలో అష్టమి చాలా ప్రత్యేకం. శాకంభరీ నవరాత్రులు పౌష్యమాసంలో
గుప్త నవరాత్రులు మాఘమాసంలో వస్తాయి. ఆ రెండు ఒకటి కావు. ఇది విషయం. గురుగారు, ఇవాళ దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి సంబంధించి మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.